నాకు సంబంధమే లేదు. మొన్న కోర్టుకు పోతే నాకు తెలిసింది, అన్న నీ మీద రేప్ కేసు తీసేసిర్రు అన్నాడు. నేను అడిగినా జడ్జిని పోయి నా మీద ఎందుకన్నా ఏం లేని దానికి ఇంత హడావుడి ఇంత అంగులు ఆర్భాటాలు ఎందుకు చేసిరంట? ఇప్పుడు మనం పనిచేస్తుంది చనిపోయిన వాళ్ళ కుటుంబాలు. నారీ శక్తి చాలా గొప్పది. ఎక్కడ ఈ ఆడవాళ్ళది మౌత్ పబ్లిసిటీ తోటి మనం అదైపోతామేమో అని ఆడవాళ్ళకి వేసేసిండు. ఇంకోటి చెప్తా, అప్పట్లాగే 2022లో ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులది ప్రాబ్లం అయితే కోర్టు పోవడానికి ఎవ్వడు పైసలు లేకపోతే 3 లక్షలు ఇచ్చిన. నా భార్యతోటి ఇప్పించిన. నేను రాజకీయాలు ఉన్నా ఇవ్వద్దని ఆమెతోటి ఇప్పించిన. నిరుద్యోగులను మోసం చేసేయడానికి కేసు పెట్టాడు. అంటే మేము ఏం చేస్తే దానికి విరుద్ధంగా చేస్తాడు. అడే ఎన్ని కేసులు పెడితే పీకిందే ఉంది, పోయిందే ఉంది మాకు. నేను తప్పు చేసేటోని అయితే అసలు సమాజానికి ఈ వర్షంలో రాను. ఫస్ట్ పేపర్ వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ వస్తా. ఇప్పటికి మా ఊర్లో గర్వంగా చెప్తారు పేపర్ వాళ్ళు, ఆడు రూపాయి ఏడే న్యూస్ రాసిరా అంటారు. ఓకే, ఎవ్వరికి వాళ్ళే రాస్తారు వాళ్ళ బుద్ధి ఉంటే. మీ బాధ్యత ఉంటే రాయండి అన్నా, లేకపోతే లేదని చెప్తా. ఇవాళ చక్రధారి పతివ్రతనా కాదా, మంచోడా చెడ్డోడా నాకు తెలుసుంటే చాలు. నేను మీకోసం నిప్పులా దుంకాల్సిన అవసరం లేదు. నిజం నిలకడ మీద బయటికి వస్తుంది. నేను మంచోనో చెడ్డోనో నాతో స్నేహం చేసిన వాళ్ళకి తెలుసు, నాతో తిరిగిన వాళ్ళకి తెలుసు, నాతో సహాయం అందుకున్న వాళ్ళకి తెలుసు. ఒకనొక సందర్భంలో ఎవరి సాయం లేకుండానే 100 మందికి సాయం చేసిన చక్రధర్ గౌడ్ గారు ఈరోజు ఎందుకు ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉంటేనే మనం కూడా సాగుతుందనే? ఖచ్చితంగా అండి, తప్పేం లేదండి. ఇప్పుడు కొంతమంది ఆన్లైన్లో అంటారు, అన్నా నెక్స్ట్ ఏంది బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం ఏ పార్టీలో, ఎందుకే ఏ పార్టీలోకి పోతుంది, ఏ పార్టీలోకి పోతుంది? ఎల్ల పోసినా తీర్థమే. నేను నువ్వు చిప్పలో పోసినా తీర్థాన్ని, నువ్వు బంగారంలో పోసినా వెండిలో పోసినా నేను తీర్థాన్ని. నా రుచి మారదు. కానీ ఆ తీర్థం మురికి కాలువలో పడవద్దు అనేది. మురికి కాలువ అని అనుకుంటే వ్యవస్థలో మురికి కాలువలు అని మాట్లాడద్దు. రాజకీయాలు అనేటి అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి ఇచ్చిన హక్కు, నువ్వు పో, నీ పాత్ర నువ్వు పోషించు, నీకు హక్కు ఏ పార్టీలోకి పోవచ్చు. నేనేంది బీజేపీలోకి పోయినా, నన్ను చాతగానం చేసి కూర్చోబెడదాం అనుకున్నారు, డమ్మీ గానికి టికెట్ ఇచ్చారు. ఇప్పుడు నా ఊరు ప్రజల కోసం నేను నిలబడాలి. ఇండిపెండెంట్గా నిలబడితే ఆర్ఎస్ ప్రవీణ్ వచ్చి నన్ను సాధించిండు, నిలబెట్టిండు నన్ను. తర్వాత అక్కడి నుంచి ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి అని కౌలు రైతు కాన్సెప్ట్ ఉన్నది. ఏది కాంగ్రెస్లో వాళ్ళు ఆహ్వానించారు, నువ్వు హ్యాపీగా పని చేసుకో అని చెప్పారు. రాజకీయాలు చేయమని చెప్పలే, హ్యాపీగా పని చేసుకుంటున్నా. అట్లా పని చేసుకుంటే కూడా ఇవాళ నా మీద మా వాళ్ళతో కంప్లైంట్లు ఇప్పిస్తుంటాడు. ఏడి మా గాంధీ భవన్లో ఇస్తే నీకు ఉన్న ఆయనకు చేత కాదు రాజకీయం, హరీష్కి చేత కాకనే ఇవన్నీ చేస్తుంటాడు. హరీష్ పేరు చెప్పుకొని పబ్బం గడిపేంత గొప్ప తోపేం కాదు. తినండి, ఇప్పుడు మీరు చెప్పేది ఎట్లుందనంటే హరీష్ రావు గారికి మీరు తప్ప వేరే పనేం లేదన్నట్టే మాట్లాడుతున్నారన్న. ఎందుకంటే మీ మీద మీ పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన హరీష్ రావు గారు ఒకటి చెప్తాను, డ్రైనేజ్ క్లీన్ చేయడానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ఓకే, మీరు పోయి చేయరు కదా. అవును, అట్లే మా ఊర్లో డ్రైనేజ్ హరీష్ రావు అని క్లీన్ చేసే పని నేను పెట్టుకున్నాను. నువ్వు ఎందుకు చేస్తావంటే నేను తీసుకున్న టాస్క్ ఒక్కరే ఆ డ్రైనేజ్ అంతా క్లీన్ చేయగలుగుతారు. చాట్ నేను అడిగి చేస్తా, మిగతా జనం చేస్తా. ఓకే, నేను చేసిన 16,000 మంది చేసిర్రు, కనిపిస్తలేదా మీకు? ఆ డ్రైనేజ్ మాకు వద్దని. ఓకే, 23,000 కాంగ్రెస్కి పడ్డాయి. అది కాదా క్లీనింగ్? ఆయనకు పడ్డ 80,000 గురించి కూడా మాట్లాడండి. ఏది 1,00,000 అన్నాడు, 1,50,000 అన్నాడు, 80 మాట్లాడతారు ఏందండి? అంటే మీరు అంటే దిగజారింది మాట్లాడుతుర్రా, ఎక్కింది మాట్లాడాలి, దిగజారింది మాట్లాడద్దు. 1,50,000 మెజారిటీ నుంచి 1,00,000 వచ్చిండు, 1,00,000 నుంచి 82 వచ్చిండు. ఈ 82 కూడా నువ్వు అంతా రిగ్గింగ్ చేసావని నాకు తెలుసు. అది ఆయన మనసుకు కూడా తెలుసు ఏం జరిగిందో, నాకు తెలుసు. నైతికంగా నేను గెలిచినా ఓడిందా నాకు తెలుసు. కానీ నా ఊరండి, నాకు తెలుసు కదా. సరే నెక్స్ట్ అయితే చూద్దాం, ఎంపీ ఎలక్షన్స్ చూపించారా? ఆయన రిగ్గింగ్ చేసింది అంటే ప్రభుత్వంలో మీరే అధికారంలోకి ఉన్నారు కదా, మరి రీఎలక్షన్ పెట్టివచ్చు కదా. మరి అట్లా ఉండదండి. ఇప్పుడు దేనికైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎలక్షన్ పిటిషన్ వేసిన నిజాలు ఉన్నాయి అనుకోండి, కొంతమంది అంటారు అంతా వేస్ట్ అన్నా. అరే న్యాయాన్ని వేస్ట్ అని ఎట్లా మాట్లాడతాం? రాత్రి ఓవర్ నైట్ లో న్యాయం జరగదు. ఇప్పుడు పొడిచినంత ఈజీ కాదు గాయం మానడం. ఎలక్షన్ పిటిషన్ వేసిన దాంట్లో ఫ్యాక్ట్స్ ఉంటే న్యాయం జరుగుతుంది, లేదనుకో సరే జరగదు. ఓకే, నేను ప్రయత్నం అయితే చేసిన కదా. ఎవడన్నా చేసిండు ఆయన మీద 2 నెలలు ఎవడన్నా కేసు వేసిండా? మరి నేను డైరీ చేసిన, ఒంటరిగా తిరుగుతుంటా, నన్ను సాగదొప్పుతారు, పర్వాలేదు పీక్తుందన్నా. ఎన్నడన్నా నేను నాకు ఇటువంటి నన్ను చంపేస్తారు లేదంటే పోతా అట్లేం బాధేం లేదు. అంటే కొట్లాడుకుంటా పోయిన తృప్తే వేరే ఉంటుంది. నన్ను జాబంగా కూడా నన్ను చంపేటోడు చెప్పాలి, వాడు మొగోడు సార్ చెప్పుకుంటే చచ్చిపోయింది అని కూడా చెప్పాలి. ఎందుకన్నా ఇంత కసిగా మాట్లాడు? సేమ్ లేదు, ఒక్కసారి ఒక మనిషిని బాధ పెట్టాలి. కానీ నేను చాలా మంది ఆయన కొరల్లో చిక్కి చచ్చిపోయారు. నేను తప్పించుకొని ఇంకా శక్తిగా మారిన. నాకు భయం అంటే తెలియదు. నేనైతే బతిలాడా, సంపంగా కూడా బతిలాడా, నిజం చెప్తున్నా. నాకు అవసరం కూడా లేదు అట్లాంటి లైఫ్. కొట్లాడతా జనాని కోసం. నమ్మినోడు నమ్ముతాడు, లేదు బాన్సాన్ కాలు ముక్తా దొరా అనుకున్నాడు, ఆన్ బూట్ కాలే నాకు బతుకుతాడు. మా అవ్వయ్య గందుకు గనలే నన్ను.
నేను పని చేసిన, నేను మంచి చేసిన, చెడు చేసిన, సమాజంలో చేసిన. పార్టీలు మారినంటే మస్తు మంది మారిన. కేసీఆర్ టీడీపీ కాదా, టీఆర్ఎస్ పెట్టలే, దాన్ని బీఆర్ఎస్ చేయలే, అందువల్ల కాంగ్రెస్లో మంత్రి కాలే. ఎవరికైనా శాతం అవుతుంది ఈ మాట్లాడడానికి? ఇవాళ ఎవరు లేరండి రాజకీయంలో. అరే రాజకీయం అంటే ఎన్ని రకాలుగా మారినా ప్రజలకు ఏం చేస్తుండు అనేది ఇంపార్టెంట్. అల్టిమేట్గా ప్రజలకు ఏం చేస్తుండు. మా ఊళ్ళో 600 ఉన్న బీఎస్పీ అలా 16,000 వచ్చింది. అంటే హౌ మెనీ టైమ్స్ మీరు చెప్పండి, హౌ మెనీ టైమ్స్? 600 ఇంటూ హౌ మెనీ టైమ్స్ అని అడుగుతున్నా. 16,000 అంటే మెనీ టైమ్స్. దానికి న్యాయం చేసినా లేదా? ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయినా. ఎందుకంటే శత్రువుని ఢీకొనాలనుకున్నప్పుడు, అంతమొందించాలనుకున్నప్పుడు ఆయుధాలు మార్చాల్సింది. ఆయుధాలు మార్చాల్సిందే. బీజేపీ ఒక ఆయుధం అనుకున్నా, అది కట్టప్ప లెక్కనే. అది వాళ్ళంతా ఒకటే. అందుకే నా ఉసురుదలిగే ఇప్పుడు వాళ్ళు టాప్ ఆర్డర్ అంతా వేరు. నా ఒక్కనే కాదు, నా లెక్క కష్టపడి పనిచేసిన వాళ్ళు అందరిది. వీళ్ళు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోయి అడుక్కునే చెంచగాలు ఉన్నారు బీజేపీలో కూడా. నికార్సైన బీజేపీ ఒక 2-2 కింద చచ్చిపోయింది ఆల్రెడీ. ఒకప్పుడు బాగుండే. హైదరాబాద్ బీజేపీలో కమిట్మెంట్ బాగుంటుంది, కార్యకర్తలు స్టాండర్డ్గా పనిచేస్తారని చెప్తుంటారు కదా. కార్యకర్తలే పనిచేస్తారు, నాయకులు చేయరు. నాయకులు అమ్ముకోబోతుంటారు, కొంటుంటారు, మాలాంటి వాళ్ళని అమ్ముకుంటారు, పైసలు చేసుకుంటారు. అది కార్యకర్తలు బాగుంటారు. బీజేపీ కార్యకర్తను ఎవ్వరిని ఒక మాట అన్నా నేను, వాళ్ళ కమిట్మెంట్కి కాళ్ళకు దండం పెడతా. కానీ నాయకులు బ్రోకర్ గాళ్ళు, జోకర్ గాళ్ళు ఉన్నారు అలా చాలా మంది. లేకపోతే బీజేపీ అవుట్ రైట్ ఎంత రావాలి. రాజకీయాలని కాదు కానీ వ్యక్తిగతంగా మీకున్న కమిట్మెంట్ ఏంది ఈ సమాజం మీద అంటే? నేను రైతుల కోసమే పని చేసుకుంటా. నాకు ఈ పవర్ మీద, దేని మీద, ఈ నామినేటెడ్ పదవులు ఇవన్నీ మజా లేదు. నాకు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక 10 సంవత్సరాలు రైతుల కోసం పనిచేసుకోవాలని వచ్చినా. నేను 3650 అని పెట్టుకున్నా. 3650 రోజులు రైతుల కోసం ఏదన్నా చేసి, ఏదైనా ఇన్నోవేటివ్గా చేయాలి, ఏదైనా పైలట్ ప్రాజెక్టు తీసుకొని ఆర్గానిక్ ఫామ్ చేసి, ఇట్లాంటి ఆలోచనలతో వచ్చిన. దాన్ని కాస్త సర్వనాశనం చేసి ఇప్పుడు ఈ గవర్నమెంట్లోనన్నా కంబైన్డ్ వర్క్ చేసుకుంటూ నా ఫౌండేషన్ని ఆల్రెడీ స్టార్ట్ చేసిన. దాని త్రూ ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేయడం, రైతులు చనిపోతుంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, చనిపోవద్దు అని చెప్పి ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంటాం. తెర మీద రైతులకు సేవ చేస్తున్నారని చెప్పి తెర వెనకాల ఫౌండేషన్లు, ట్రస్ట్లు పెట్టి మీరు 1000 కోట్లు దన్నుకుంటున్నారని చెప్పి తీసుకోండి. మీరు ఇప్పుడు బ్యాంక్ అయితే అకౌంట్ ఇవ్వాలి, మీ ఆఫ్ ద రికార్డ్ ఫ్రెండ్ ఉందా చెప్తాడు బ్యాలెన్స్ ఎంత ఉందో. అంతే కదా. 1000 కోట్లు ఉండుంటే కథ వేరే ఉండు. టీ న్యూస్ వాడు ఒకటే బొమ్మని 18 రోజులు వేసాడు, జైలు ఉన్నప్పుడు చూసిన. నా పనే పెట్టుకున్నాడు. మరి 1000 కోట్లు ఉండుంటే నన్ను బజార్కి ఇడ్చేటోళ్ళండి. నా దగ్గర ఏమి అక్రమాస్తులు లేవు. ఉండుంటే నిజంగా నన్ను పీడీ యాక్టివిటీ లోపల వేసేటోళ్ళు. ఏవి లేవు. అంత అబద్ధం నేనే చెప్తున్నా కదా. నా దగ్గర మైనస్లు ఉంటే నేను అసలు ఇటు రాను. నాకు తెలియదా అండి? ఏదో అబద్ధం అయినప్పుడు నేను ఏమంటున్నా అంటే నిప్పులేందే పొగరాదు కదా అన్న. ఇంకేం నిప్పు, ఇంకేం పొగ. మా మీద ఎందుకు రాదన్న? మా మీద ఎలిగేషన్లు ఎందుకు రావు? మీలాంటి వాళ్ళ మీదకి ఎందుకు వస్తుంది? మీరు మీ బాధ్యత మీరు చేస్తారు ఏదో ఒక యాంకర్గా, అంతే. ఇప్పుడు నేను తర్వాత ఇంకొకడు అంతే. నేను మాత్రం ఒక్కడినే పట్టుకున్నా అని అంతం చూస్తు. ఎవడండి ఈ రాష్ట్రంలో మైనంపల్లి చక్రధర్ తప్ప హరీష్ని గట్టిగా తిట్టినోడు ఎవడన్నా ఉన్నాడా? చూపిరు. ఎవరన్నా ఉన్నారా? ప్రతిపక్ష నాయకులు తిడతారు కదా. తిడతారు, మా రేంజ్లో తిట్టాడు చూపించు. మా ఊరికి మీరు ఒక 4 పంపించండి సిగ్నేచర్ నుంచి. చక్రధర్ ఎలాంటి వాడు అని ప్రశ్న అండి. రెండోది, చక్రధర్ చేసిండా అని నమ్ముతురు రానండి. హరీష్ రావు ఎలాంటి వాడు అడగండి. అన్ని జాగాల భూములు